ఓం శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీమద్ భగవద్గీతలోని అష్టమోధ్యాయమైన అక్షర బ్రహ్మ యోగములోని 1వ శ్లోకము. అర్జున ఉవాచ కిం తద్ బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. భావం. అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ఇలా ప్రశ్నించాడు. ఓ పురుషోత్తమ, బ్రహ్మన్ అనగా ఏమిటి, అధ్యాత్మము అనగా ఏమిటి, మరియు కర్మ అనగా ఏమిటి, దేనిని అధిభూతము అంటారు మరియు ఎవరిని అధిదైవము అంటారు? 2వ శ్లోకము. అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణ కాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. భావం. అర్జునుడు ఇంకా శ్రీకృష్ణ భగవానుడిని ఇలా ప్రశ్నించాడు. ఓ మధుసూదన, శరీరంలో అధియజ్ఞ అనగా ఎవరు మరియు అతడి అధియజ్ఞము ఎట్లా అయినాడు? ఓ కృష్ణ, దృఢమైన మనస్సుతో ఎల్లప్పుడూ నిన్నే చింతించిన వారికి మరణ సమయంలో నీవు గుర్తు రావడం ఎలా సాధ్యం? 3వ శ్లోకము. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూత భావోద్భవకరో విసర్గః కర్మ సంజ్ఞితః. భావం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా పలికెను. ఓ అర్జున, సర్వోన్నతమైన నాశనము లేని తత్వమునే బ్రహ్మన్ అందురు మరియు వ్యక్తి యొక్క ఆత్మతత్వమునే అధ్యాత్మం అంటారు. ప్రాణుల భౌతిక తత్వమునకు మరియు వాటి అభివృద్ధికి సంబంధించిన పనులనే కర్మ అనగా ఫలాపేక్షతో ఉన్న చర్యలు అంటారు. ఓం శ్రీ పరమాత్మనే నమః.